కరెక్ట్‌గా ఏదైనా వీడియోస్ చేసినప్పుడే ఏదో ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్ రావడం ఏదో ఒకటి జరుగుతుంది. సరే అయితే అన్నీ పక్కన పెట్టేయండి. అయితే మనము ఎప్పుడైనా సరే యూట్యూబ్‌లో వీడియోస్ చూసి నమ్మి గనక వెళ్తే అందులో 50% అంతా వైజాగ్‌లో చాలా పెద్ద నర్సరీ అని చెప్పేసి వీడియో అయితే పెట్టారు. దాని పేరైతే నేను కరెక్ట్‌గా మీకు చెప్పలేకపోతున్నాను. ఒకవేళ నాకు తెలిస్తే నేను మీకు స్క్రీన్‌షాట్ తీసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు యాడ్ చేస్తాను చూడండి. అయితే చాలా పెద్ద నర్సరీ, హోల్‌సేల్ రేట్లకే మొక్కలిస్తారు. హోల్‌సేల్ రేట్ కాదు. అంటే చాలా తక్కువ రేటుకే మొక్కలుంటాయి. అలాగే మొక్కలకు సంబంధించిన గోళాలు కూడా చాలా తక్కువ రేటుకి దొరుకుతాయని చెప్పేసి వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయన్నమాట. అంటే టెర్రస్ గార్డెనింగ్ చేసిన వాళ్ళు గానీ, చాలామంది అంటే మొక్కలు పెంచుకునే వాళ్ళందరూ కూడా ఒక నలుగురు, ఐదుగురు అయితే అక్కడికెళ్ళి వీడియోస్ అయితే తీసి యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేశారు. అయితే నిజమే అనుకోని మేము వెళ్ళామండి. చాలా దూరం మేమున్న దగ్గర నుంచి అక్కడికి హైవేకి. అంత కష్టపడి అక్కడికెళ్తే ఇంకా అక్కడికన్నా చిన్న చిన్న మొక్కలు అంటే 4, 5 మొక్కలు పెట్టి అమ్ముతారు కదా షాప్ వాళ్ళు. వాళ్ళ దగ్గర బెటరండి. అక్కడికెళ్తే వాళ్ళు రేట్లయితే బయట ఎలా ఉంటాయో అక్కడ అలానే ఉన్నాయి. నేనన్నాను, ఏంటి మేము ఇలా యూట్యూబ్‌లో వీడియోస్ చూసొచ్చాము. యూట్యూబ్‌లో వీడియోస్‌లోనేమో చాలా తక్కువ రేట్లని చెప్పేసి వీడియోస్‌లో చెప్తున్నారు. అన్నిటి మీద బయట వాటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ రేట్‌కే దొరుకుతాయి అన్నారు. బోలెడు కలెక్షన్స్ అయితే ఉన్నాయంటున్నారు. కలెక్షన్ అయితే ఏం లేదండి. ఆ రోజు నేను ఫోన్ తీసుకొని వెళ్ళలేదు నాకు. ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాను. అందుకే నేను మీతో అయితే వీడియో షేర్ చేయలేకపోతున్నాను. అంత దూరం మీరు దగ్గరలో ఉండుంటే ఒకవేళ అంటే మధురవాడ, మారికవలస దగ్గరలో ఉందది నర్సరీ. ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా ఎళ్లి కొనుక్కోండే గానీ, కష్టపడి ఒక 10, 15 కిలోమీటర్లు అంత దూరం వెళ్లైతే కొనుక్కోవడం అయితే వేస్ట్. నా పెట్రోల్ డబ్బులన్నది చాలా చాలా వేస్ట్. అక్కడికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒకటే రేట్. ఇంకా మన దగ్గర ఇంకా చాలా తక్కువ దొరుకుతదేమో అనిపించేసింది నాకు. ఒక సన్నజాజి మొక్కొచ్చి రూ. 50 చెప్పింది. ఇంత చిన్న మొక్క. అదే మనకి ఇక్కడ మేము ఉన్న దగ్గర సంతలో గట్రా అమ్ముతారు. అక్కడైతే రూ. 30కి, రూ. 40కి అమ్ముతారు. ఎందుకు మరి అంత దూరం వెళ్లి నాకైతే చాలా కోపం వచ్చేసింది ఇంకా. అయితే ఇంక సరే వెళ్ళాను కదా! ఇంకా ఈ యూట్యూబ్‌లో వీడియోస్ చూసి కడియం నుంచి తీసుకొనొచ్చి పెంచుతున్నాము అని చెప్పేసి కడియం వాళ్ళు ఇక్కడ ఒక నర్సరీ పెట్టారు. అదే మధురవాడ దాటిపోయి అది ఇంకా చాలా దూరం. అది కూడా వెళ్తే కలెక్షన్సే లేవసల. అసలు ఇండోర్ ప్లాంట్సే సరిగ్గా లేవు. కనీసం పువ్వుల మొక్కలు లేవు. వీడియోస్‌లోనేమో పెద్ద అంటే చాలా పెద్ద ఇదిలాగా చూపిచ్చేస్తున్నారు. మనం అక్కడికెళ్లి చూస్తే అది అంత పెద్ద నర్సరీయే కాదు. మామూలుగుంది చిన్నవి. పెద్ద కలెక్షన్స్ కూడా ఏం లేవక్కడ. అడిగితే వస్తాయి అన్నారు. ఇంకెప్పుడొస్తాయి? ఎప్పుడొస్తాయి? ఎప్పుడెళ్తే ఎప్పుడు అదే మాట అంటారులెండి. అది పక్కన పెట్టండి. కానీ నేనెందుకు ఈ వీడియోస్ చేసి చెప్తున్నానంటే, వీడియోస్ అన్నీ చూసి నాకులాగా అక్కడ దొరుకుతున్నాయి, ఇక్కడ దొరుకుతున్నాయి అని వెళ్లారనుకోండి 50% మాత్రమే అది నిజమవుతది. మిగతా 50% అది ఆ వీడియోస్ కోసమో, లేకపోతే వాళ్ళు చెప్పాలని చెప్తారో ఏంటో మరి నాకైతే తెలీదు గానీ, మొక్కలైతే మాత్రం అక్కడ గార్డెన్‌లో అయితే అంత తక్కువ రేట్‌కి ఏమీ లేవండి. మన దగ్గర దొరికే అంత రేట్‌లోనే అక్కడున్నాయి. అక్కడ పని చేసిన ఆమె అన్నదనమాట. అలా ఎప్పుడు అనుకోని రాకూడదమ్మా. ఇక్కడ తక్కువ దొరుకుతున్నాయి అని చెప్పేసి మీరు వీడియోల్లో చూసి వస్తాము అంటే అది కాని మాట అది. ఎప్పుడు కూడా అలా తక్కువగా అలా అనుకోని ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే ఇవన్నీ వీడియోస్ మామూలుగా చేసి పెడతారు వాళ్ళు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసి పెడతారు. అంత దూరం వచ్చి డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ అన్నీ వేస్ట్ అయింది. సరే ఇంకా పక్కన పెట్టేస్తే వెళ్ళినందుకు ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా అని చెప్పేసి ఈ ప్లాంట్ అయితే ఇంకా ఇదైతే రూ. 285. ఇండోర్ ప్లాంట్స్ అయితే మాత్రం బాగానే ఉన్నాయండి. బయట కూడా ఇంతే కాస్ట్, అక్కడ కూడా ఇంతే కాస్ట్. మరి ఇంకెందుకు అలాంటప్పుడు అంత పెద్ద నర్సరీకి వెళ్ళి వేస్టే కదా! అక్కడ కొంచెం తక్కువగా ఉంటాయేమో అనుకోని వెళ్ళాము. కానీ అక్కడ తక్కువగా లేవు. అయితే ఇదొచ్చి రూ. 120. నేను కొన్ని విత్తనాలు తీసుకున్నాను, చూపిస్తాను. ఇంకెలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి ఆకుకూర విత్తనాలు కూడా తీసుకున్నాం అన్నమాట. పాలకూర, టమాటీ విత్తనాలు ఎందుకు తీసుకున్నామంటే మన దగ్గర దొరికిన టమాటీ మనం అంటే ఇంట్లో మనం టమాటీ పళ్ళు తీసుకొస్తాం కదా, అవి వేస్తే మొక్కలు నాకు సరిగా రావట్లేదని చెప్పేసి ఒకసారి తెచ్చాను వేసి చూద్దామని. తోటకూర, అలాగే చుక్కకూర, ఇవి రూ. 10. ఇవి ఎక్కడైనా రూ. 10 అది అక్కడేనే కాదు. సరే వెళ్ళినందుకు ఏదో ఒకటి తెచ్చుకోవాలి కాబట్టి తెచ్చుకున్నాను. ఇది దాని స్టోరీ.